హాయ్ అండి, నమస్తే. కమలాపండు తొక్కలతోనూ, బత్తాయి పండు తొక్కలతోనూ ఇంట్లోనే బయో ఎంజైమ్ ఎలా తయారు చేసుకోవాలి, ఫ్లోర్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ తొక్కలు ఎంత బరువు తూగుతాయో చూసుకోవాలి. ఇది మనం వేయింగ్ మిషన్ లేకపోతే కప్పులో కూడా కొలుచుకోవచ్చు. ఈ తొక్కలన్నీ సుమారు 220 గ్రాములు తూగాయి. వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. దీనికి ప్లాస్టిక్ డబ్బాలే వాడాలండి, గాజు డబ్బాలు, స్టీల్ డబ్బాలు అలాంటివి వాడకూడదు. ఇప్పుడు మన కమలాపండు తొక్కలు ఎంత వెయిట్ ఉన్నాయో అందులో 3వ వంతు బెల్లం తీసుకోవాలి. అంటే 220 గ్రాములకి 75 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం ఎంత వెయిట్ ఉందో దానికి 10 నీళ్లు తీసుకోవాలి. అంటే 75 గ్రాములకి 750 గ్రాములు నీళ్లు తీసుకోవాలి. ఈ కమలాపండు తొక్కలు, బెల్లము, నీళ్లు 3 కలిపి ఒక డబ్బాలో కలుపుకోవాలి. ఇది ప్లాస్టిక్ డబ్బా ఎయిర్ టైట్గా ఉండాలండి. ఇలాగ మూత పెట్టేసి ఎండ తగలని చోట పెట్టుకోవాలి. ఈ డబ్బాలోది నేను 2 రోజుల క్రితం తయారు చేసి పెట్టుకున్నది. ఇది తయారు చేసుకున్న 30 రోజుల వరకు ఇలాగ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ పని ఖచ్చితంగా చేయాలండి. 30 రోజుల వరకు ఇలాగ ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గాలి పేరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకని వీటికి ప్లాస్టిక్ డబ్బాలే వాడాలండి. ప్లాస్టిక్ డబ్బాలు కొద్దిగా ఇగ్గినా కూడా సమస్య ఉండదు. కలిపాక మూత పెట్టి మళ్ళీ మరుసటి రోజుల మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ 30 రోజుల పాటు చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి కలుపుకుంటే చాలు. ఇలాగ మొత్తం 90 రోజులు ఉంచాలండి. ఖచ్చితంగా 3 నెలలు ఉంచాలి. అందుకనే మనం ఏ డబ్బా అయితే కలుపుకుంటామో ఆ డబ్బా మీద డేట్ రాసి పెట్టుకోవాలి. ఈ డబ్బాలో అది 90 రోజులు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ బయో ఎంజైమ్ వడగట్టుకొని తొక్కలు వేరు చేసుకోవాలి. ఇది మొదటిసారి 90 రోజులు ఉంచాలండి. రెండోసారి నుంచి ఈ వాడేసిన తొక్కల్ని కొద్దిగా వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తొక్కలు వేసుకొని ఇంక 30 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిసారి ఇంకా 90 రోజులు అవసరం ఉండదు. మనం వాడే బెల్లం కలర్ బట్టి కూడా ఈ బయో ఎంజైమ్ మంచి రంగు వస్తుంది. ఇలాగా మొత్తం వడగట్టుకొని తొక్కలు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ బయో ఎంజైమ్ ఇలా ఉంటుంది. ఈ బయో ఎంజైమ్ ఇలాగే వాడుకోవచ్చు ఫ్లోర్ క్లీనర్ లాగా. లేకపోతే మనం 2-3 చెంచాల కుంకుడుకాయ పొడిని వేసుకొని కలుపుకుంటే మంచి నురగ కూడా వస్తుంది. నేను ఇందులో 2 చెంచాల కుంకుడుకాయ పొడి వేశాను. కుంకుడుకాయ పొడి వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఫ్లోర్ క్లీనర్ రెడీ అయిపోయింది. ఒక బకెట్ నీళ్ళకి ఒక పావు కప్పు ఫ్లోర్ క్లీనర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లోర్ క్లీనర్ అన్ని టైల్స్కి వాటికి పనికొస్తుంది, కానీ మార్బుల్ ఫ్లోరింగ్కి మటుకు పనికిరాదు. దీన్ని మనం సీసాలో పోసుకొని భద్రపరచుకోవాలి. ఇలాగా మనం ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ తయారు చేసుకుంటే కెమికల్స్ ఏవి లేకుండా, ఎలర్జీస్ ఏవి లేకుండా ఉంటాయండి. చిన్నపిల్లలు, పాకే పిల్లలు ఉంటే కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. మనం పడేసే తొక్కలతోనే తయారు చేసుకోవచ్చు. మనకి కుంకుడుకాయ పొడి దొరకకపోతే మనం ఇలా కుంకుడుకాయని డైరెక్ట్గా వేసుకొని ఒక 10 రోజుల పాటు నానబెట్టుకొని మళ్ళీ లిక్విడ్గా వాడుకోవచ్చు. దీన్ని మనం గిన్నెలు తోమడానికి కూడా వాడుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.